హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ వరల్డ్. మనం ఎంతగానో ఎదురు చూస్తున్న దేవర పార్ట్ 1 అయితే ఈరోజు వరల్డ్ వైడ్గా రిలీజ్ అయ్యింది. ఈ వీడియో చూసేవాళ్ళు ఫస్ట్ ఒక లైక్ అయితే ఇవ్వండి. మీ లైక్ వల్ల నా వీడియో ముందుకు వెళ్తుంది. అలాగే కొత్తగా చూసేవాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్లో ఆల్ అయితే క్లిక్ చేయండి. దానివల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్తే, కొన్ని రోజులుగా తెలుగు ఇండస్ట్రీని మాత్రమే కాదు, మొత్తం ఇండియానే ఊపేస్తున్న పేరిది. దేవర జూనియర్ ఎన్టీఆర్ 6.5 సంవత్సరాల తర్వాత సోలో హీరోగా నటించిన చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఇది. కొరటాల శివ బిగ్గెస్ట్ డిజాస్టర్ ఆచార్య తర్వాత తీసిన మూవీ ఇది. తారక్ ఎంతో నమ్మకంతో కొరటాల శివకి దేవర సినిమాని అప్పగించారు. ఆ నమ్మకాన్ని కొరటాల శివ నిలబెట్టుకున్నాడా? పూర్తి రివ్యూతో ఇప్పుడు చూద్దాం. సినిమా కథలోకి వెళ్తే, ఎర్ర సముద్రంలో దేవరగా జూనియర్ ఎన్టీఆర్ గారు నటించారు. అతని మాటే శాసనం. చుట్టుపక్కల ఊళ్ళకు ఆయనే దేవుడు. వాళ్ళకి సముద్రమే జీవనాధారం. ఆ సముద్రం ద్వారా కొన్ని ఇల్లీగల్ పనులు కోస్ట్ గార్డులకి తెలియకుండా సరుకులు దించుతూ ఉంటారు ఆ ఊళ్ళో వాళ్ళు. వాళ్ళ కోసం ప్రాణం ఇచ్చేంత ధైర్యం దేవరకి ఉంటుంది. అదే ఊళ్ళో భైరాగా సైఫ్ అలీ ఖాన్ నటించారు. దేవర చేసే పనులు భైరాకి నచ్చవు. కానీ దేవర సాయం లేకుండా ఏం చేయలేమని భైరాకి బాగా తెలుసు. అందుకే భైరా అదును కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అదే సమయంలో తాము చేసింది తప్పని దేవర తెలుసుకుంటాడు. తన వాళ్ళని సముద్రంలోకి వెళ్ళవద్దని హెచ్చరిస్తాడు. డబ్బులకి అలవాటు పడ్డ ఊళ్ళో జనం భైరాకి వెనకాల వెళ్తాం అని చూస్తూ ఉంటారు. అలా వెళ్ళిన వాళ్ళని సముద్రానికి అంకితం ఇచ్చేస్తాడు దేవర. ఇది జరిగిన తరువాత ఊరికి దూరంగా ఉండిపోతాడు. అంతటి ధైర్యవంతుడైన దేవరకి వర అనే పిరికివాడు పుడతాడు. వరగా జూనియర్ ఎన్టీఆర్ నటించారు. అదే ఊళ్ళో ఉండే రాయప్పగా శ్రీకాంత్ నటించారు. కూతురు తంగంగా జాహ్నవి కపూర్, శ్రీదేవి గారు కూతురు నటించారు. తంగం వరని ఇష్టపడుతూ ఉంటుంది. దేవర కొడుకైన వర ఎందుకు భయపడుతూ ఉంటాడు? ఊరికి దూరంగా ఉండే ఊరు వాళ్ళ సమస్యలు దేవర తీరుస్తాడా? అసలు ఏమైంది తెలియాలంటే దేవర సినిమా ఖచ్చితంగా చూడాల్సిందే. ఇంకా కథనంలోకి వెళ్తే, కొరటాల శివ సినిమాల్లో ఎప్పుడు కమర్షియల్ విత్ సోషల్ ఎలిమెంట్ ఉంటుంది. అదేవిధంగా దేవరలో కూడా ఒక మెసేజ్ ఉంది. అదేంటంటే, ప్రతి మనిషికి భయం అనేది ఉండాలి, అది లేకపోతే కష్టం అనేదే శివ చెప్పాలనుకున్న మెసేజ్. మనిషికి బతికేంత ధైర్యం ఉండాలి, చంపేంత ధైర్యం ఉండాల్సిన అవసరం లేదు. ఈ లైన్తోనే సినిమా మొత్తం నడుస్తుంది. సినిమా స్టార్ట్ అవ్వడం మాత్రం చాలా సీరియస్గా స్టార్ట్ అవుతుంది. ఎన్టీఆర్ ఎంట్రన్స్ మాత్రం సినిమా మొదలైన 20 నిమిషాల తర్వాత ఉంటుంది. ఒక్కసారి ఎన్టీఆర్ ఎంటర్ అయిన తర్వాత కథ చాలా సీరియస్గా ఉంటుంది. ఆ తర్వాత ప్రీ ఇంటర్వెల్ వరకు కూడా కథ చాలా స్లోగా నడుస్తుంది. ఇంటర్వెల్ సీక్వెల్లో చాలా సూపర్గా, అభిమానులకు మాత్రం పండగలా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం దేవర కథతోనే ఉంటుంది. సెకండ్ హాఫ్ రెండవ ఎన్టీఆర్తో మొదలవుతుంది. ఎన్టీఆర్ జాహ్నవి కపూర్ మీదే సీన్లు బాగానే ఉంటాయి. సెకండ్ హాఫ్ అంతా కామెడీ మీదే రన్ అవుతుంది. సాంగ్స్ బాగానే ఉన్నాయి. అంతటి ధైర్యవంతుడైన దేవరకు దేవర కొడుకైన వర పిరికివాడిలా ఎందుకు ఉండవలసి వచ్చింది? దేవర కొడుకు అంత భయస్థుడుగా ఎందుకు మారారు? తెలుసుకోవాలంటే దేవర చూడాల్సిందే. మ్యూజిక్ పరంగా అనిరుద్ధ్ గారు అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. సినిమా విషయంగా అయితే ఇది 3 గంటల సినిమా. ఇంత నిడివి కాకుండా కొంచెం తగ్గించి ఉంటే సినిమా ఇంకా బాగుండేది అని అనిపిస్తుంది. పాత్ర పరంగా అందరూ బాగా యాక్ట్ చేశారు. ఫోటోగ్రఫీ పర్వాలేదు అనిపించింది. ఇంత సీరియస్గా ఉన్న కథని నడపడంలో కొరటాల శివ ఫెయిల్ అయ్యారనే చెప్పొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రివ్యూ రేటింగ్ 3/5. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.